ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. పేరు కాకినాని పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు చింతలపూడి పట్టణంలో ఫైర్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాదాపు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యాయి. 5 మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీడీఎస్ విద్యాసంఘం ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అనేక పార్టీలు సంఘాలు కూడా ఈ సంఘీభావం తెలియజేశాయి. అయితే మేము ప్రధానంగా కోరేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారో దాన్ని వెంటనే విరమించుకోవాలని కూడా పీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మెడికల్ విద్యను సామాన్య విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు భారంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు మాత్రమే సామాన్య విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో ఒక మెడికల్ సీటు 70 లక్షల నుంచి ₹1 కోటి అమ్ముకుంటున్న నేపథ్యంలో సాధారణ పేద మధ్యతరగతి విద్యార్థులకి మెడికల్ విద్య అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పేద విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేసేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకునేంత వరకు కూడా పీడీఎస్ విద్యాసంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు దాదాపు ₹వేల కోట్ల ఈ రోజు విద్యార్థులు అందకపోవడం వల్ల కాలేజీల్లో విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్లు ఆపేసి ఈ రోజు మీరు పూర్తి ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను కూడా విడుదల చేయాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.